హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. టీడీపీ కూటమి ప్రభుత్వానికి జీవకర్ర మూలాధారం పవన్ కళ్యాణ్. ఆయన చొరవ తీసుకోవటం వల్లనే బీజేపీ టీడీపీ రెండూ కలిశాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయాడు. 8 నెలలు అయిపోయింది, అంత కూల్గా సాగుతుంది. పవన్ కళ్యాణ్ వరుసబెట్టి రెండవ కీలక సమావేశానికి ఆబ్సెంట్ అయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో మంత్రుల వివిధ శాఖలతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వలేదు. అందరినీ షాక్కు గురి చేసింది ఇది. పవన్ ఎందుకు రాలేదు? దీని గురించి ప్రధాన డిస్కషన్. దీనికంటే ముందు ఈ నెల 6న జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. ఆ సమావేశానికి ఒకరోజు ముందు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్కి ఫుల్ ఫీవర్గా ఉంది, హెల్త్ బాగాలేదు, రెస్ట్ తీసుకుంటున్నారు, క్యాబినెట్ మీటింగ్కి రాలేరు అని. ఈసారి అయితే ఏదీ లేదు, ఏ ప్రకటన కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆబ్సెంట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అనేక కీలక శాఖ మంత్రులు వచ్చారు, కానీ పవన్ రాలేదు. అయితే క్యాబినెట్ మీటింగ్లో పవన్ సీటు అలాగే ఖాళీగా ఉంచేశారు. కానీ ఈసారి మాత్రం ఆ సీట్ లేదు. నిజానికి పవన్ హాజరైతే చంద్రబాబు పక్క సీట్లో కూర్చుంటారు, కానీ ఈసారి అలా కూడా జరగలేదు. దాంతో పవన్ రాన్న విషయం ముందే తెలుసా? తాను రావట్లేదని చంద్రబాబు చెప్పుంటారా? ఏది ఏమైనా కేవలం వారం రోజుల వ్యవధిలోనే 2 ఇంపార్టెంట్ మీటింగ్స్కి పవన్ కళ్యాణ్ రాలేదు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం చూస్తే మెరుగుపడింది, ఎందుకంటే ఆయన విపరీతమైన తీర్థయాత్రలు పర్యటన చేస్తున్నాడు, మొత్తం దేశం మొత్తం తిరుగుతున్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు రాలేదు? ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో పవన్ యాక్టివిటీస్ కూడా చూస్తే కాస్త తగ్గాయి. ఆయన బహిరంగ వేదిక మీద చివరిగా కనిపించింది ఎప్పుడు? రిపబ్లిక్ డే ఎప్పుడు అంటే దాదాపు 15 రోజులు దాటిపోయింది. మరి పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ యాత్ర తర్వాత అయినా ఈ గవర్నమెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అనే టాక్ ఇప్పుడు ఏపీలో ప్రగాఢంగా వినిపిస్తుంది. ఏమైంది? పవన్ కళ్యాణ్కి కూటమి నేతలకి ఏమన్నా గ్యాప్ వచ్చిందా? కూటమి నుంచి ఏమన్నా బయటకు వద్దాం అనుకుంటున్నారా? ఏదైనా విషయంపై పవన్ కళ్యాణ్ అలిగారా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.